శ్రీరామనవమి పేరు చెప్పగానే మనం ప్రధానంగా తెలిసిందే సీతారాముల కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా మనకి భద్రాచలంలో కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. అటువంటి సీతారాముల కళ్యాణానికి సంబంధించి ముఖ్యంగా ప్రధాన ఘట్టమైనటువంటి సీతారాముల తలంబ్రాలు, ముఖ్యంగా పెళ్లిలో వివాహంలో తలంబ్రాలు వేసేందుకు మనం వాడేటువంటి ఉపయోగించే బియ్యం మనకు ప్రధానంగా తెలిసిందే. ఆ ధాన్యాన్ని ధాన్యం తీసుకుని వచ్చినటువంటి బియ్యాన్ని ప్రధానంగా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రాధాన్యతగా సీతారాముల కళ్యాణానికి ఉపయోగించే తలంబ్రాలు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ గోకవరం సంబంధించినటువంటి అచ్యుతాపురం గ్రామంలోనే ఈ తలంబ్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఒక పొలాన్ని ఎంచుకుని ఆ పొలంలోనే పంట పండించి ఆ పండించినటువంటి ధాన్యాన్ని అయితే ప్రధానంగా ఆ తలంబ్రాల కింద అయితే కోటి తలంబ్రాలు అంటూ ప్రధానంగా ఇక ఎంతో ఫేమస్గా చెప్పుకొని వస్తుంటారు. ఆ యొక్క కోటి తలంబ్రాలకు సంబంధించినటువంటి పంట సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి పంట అయితే సిద్ధమైంది. ఆ పంట సంబంధించినటువంటి ప్రధానంగా ఆ కళ్యాణ అప్పారావు గారని ఆయన ప్రధానంగా దీనికోసం సీతారాముల కళ్యాణం కోసమే పంట పండిస్తారు. ఆ ప్రధానంగా పంట పండించి ప్రతి సంవత్సరం కూడా ఆయన ఈ యొక్క సీతారాముల కళ్యాణం కోసం వాడే తలంబ్రాలకు అయితే ఏదైనా ఇక్కడి నుంచే పట్టుకుని వెళ్తారు. ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో పంట పండిస్తారు, ఇప్పుడు పూర్వకు ఎన్ని సంవత్సరాల నుంచి అయితే ఈ పంట పండిస్తున్నారో ప్రధానంగా అడుగుదాం. ఈ పంట చేతికి రావడంతో ఇప్పుడంతా కూడా పంట సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అలాగే ముఖ్యంగా పంటకి ప్రధానంగా మనం చూసుకుంటే ఈ యొక్క పంటను కూడా సీతారాముల వేషధారణలో అలాగే ఒక హనుమంతుని వేషధారణలో వేసి పంటను కోస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అచ్యుతపరలో చూస్తున్నాం. ప్రస్తుతం పండించినటువంటి పంట సంబంధించి కళ్యాణ అప్పారావు గారు మరిన్ని విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి సీతారాముల కళ్యాణానికి సంబంధించిన తలంబ్రాలు మీరు ఎక్కడి నుంచి పట్టుకుని వెళ్తున్నారండి? 13 సంవత్సరాలుగా భద్రాచలానికి, 2 సంవత్సరాలుగా అయోధ్యకి, 6 సంవత్సరాలుగా ఒంటిమిట్టకి ఈ క్రతువు జరుగుతుందండి. ఇప్పుడు ఏప్రిల్ 17వ తారీఖున జరిగేటువంటి సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలు సిద్ధం చేయడం కోసం ఈ యొక్క ఆ రాముడి యొక్క తలంబ్రాల పంటను ఈరోజు భక్తులందరూ కూడా వానర వేషధారణతో, రామనామస్మరణతో, చక్కగా భక్తి శ్రద్ధలతో కోత కోసేటువంటి కార్యక్రమం జరిగింది. ఈరోజు మన శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో గోకారం మండలం అచ్యుతాపురం గ్రామం సర్వే నెంబర్ 16/2 మా మాతృమూర్తి కళ్యాణ చక్రవిని ఎకరం భూమి ప్రత్యేకించి ఆ రాముడి యొక్క తలంబ్రాల పంట కేటాయించాం. తొలుత వడ్లను మన భద్రాచలం తీసుకుని వెళ్ళి ఇత్తనాలు పూజ చేసి, రామచంద్ర నీ పంట నువ్వు పండించుకో, మాకు అనుగ్రహాన్ని పంట పండించనేటువంటి సద్భావంతో ముందు ఒడ్లు భద్రాచలం తీసుకెళ్తాం. అక్కడ పూజ అయిన తర్వాత ఆ విత్తనాలను తీసుకుని వచ్చి ఇక్కడ మళ్ళీ భక్తులందరూ కూడా చక్కగా వానరుల వేషధారణతో ఆ యొక్క విత్తనాలన్నీ కూడా నాటిన తర్వాత పొట్టదశలో ఉన్నప్పుడు శ్రీమంత కార్యక్రమం చేసిన తర్వాత ఇలా కోతకు వచ్చినప్పుడు భక్తి శ్రద్ధలతో వానర హారతి అనేటువంటి కార్యక్రమం పెట్టి చక్కగా కోత కోసి ఈ వచ్చినటువంటి వడ్లను మరలా 200 గ్రాములు ఒక్కొక్క ప్యాకెట్ చొప్పున 5 రాష్ట్రాల్లో 5,000 మందికి సరఫరా చేసి ఆ వచ్చినటువంటి 800 కేజీల కోటి తలంబ్రాలను కూడా 3 దేవాలయాలు, అయోధ్యకి 2సారి, భద్రాచలంకి 13సారి, ఒంటిమిట్టకి ఈ 6సారి పంపడం కోసం జరుగుతుంది ఈ శ్రీరామ నామక్రతు. అంటే ప్రధానంగా ఇంకా భద్రాచలంతో పాటు అలాగే ఒంటిమిట్టతో పాటు ఇంకా ఎక్కడెక్కడ పంపిస్తున్నారండి? ప్రస్తుతం అయోధ్య రామయ్య కూడా నిర్మాణం కూడా జరిగింది, అక్కడ కూడా ఎక్కడి నుంచి వెళ్తాయండి? అయోధ్యకు కూడా దేవాలయం ఓపెన్ అవుతుంది కాబట్టి ఫిబ్రవరి 14వ తారీఖున కోటి తలంబ్రాలు, ఫిబ్రవరి 24 సరయూ నదీ తీరాన్న కోటి తలంబ్రాల కళ్యాణం అని పెట్టి మేము ఇక్కడి నుంచి కోటి తలంబ్రాలు పట్టుకుని వెళ్ళి అక్కడ కళ్యాణం చేసి అక్కడ ట్రస్ట్ బోర్డు గోపాలదాస్ గారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కొత్తగా అయోధ్య రామయ్యకు కోటి శుభలేఖల యజ్ఞం అనేటువంటి కార్యక్రమం పెట్టి ఈ వలిచినటువంటి వాళ్ళ యొక్క దంపతుల యొక్క ఫోటోలు శుభలేఖలు పట్టుకుని వెళ్ళి అక్కడ కళ్యాణం అనంతరం కూడా రాముడి దర్శనం చేయించి అందరికీ కూడా శుభలేఖలు అందించి అందరూ కూడా ఆ దంపతులు కూడా సీతారాముల ఆదర్శమైన దంపతులు కావాలని చెప్పి కోటి శుభలేఖల యజ్ఞం కూడా ప్రారంభం అవుతుంది. ఈ కోటి తలంబ్రాలతో పాటు ఇది కూడా అంటే శ్రీరామ ఈజ్ బాడీ టెక్నాలజీ ఫర్ డివైనిటీ. శ్రీరామ అంటే మన యొక్క శరీరం దివ్యత్వానికి సంబంధించిన టెక్నాలజీ రాముడి యొక్క అవతారం యొక్క విశేషం అంతా కూడా. అందుచేత మనం రామనామ స్మరణ చేయడం ద్వారా మన తత్వం త్వరితగతిని రామతత్వాన్ని పొందుద్ది. ఇలా గోటితో వలడం వలన ఏ సెన్సిటివ్ డివైన్ యాటిట్యూడ్, ఒక సున్నితమైన దివ్యమైన వైఖరి మనలో నెలకొని మన త్వరితగతిన రామతత్వాన్ని పొంది సమాజ కళ్యాణానికి, లోక కళ్యాణానికి, మన యొక్క జీవిత కళ్యాణానికి కూడా మనం ఎంతో కూడా ఉద్ధరింపబడతామని ఈ యొక్క క్రతువును ముందుకు కొనసాగుతున్నాం.
అంటే ప్రధానంగా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎకరంలో పండినటువంటి పంట అంతా కూడా గోటితోనే మొత్తం అన్ని వలుస్తారండి. మొత్తం ఎవరైతే కమిటీ ఎవరన్నారు? ఇది శ్రీకృష్ణ చైతన్య సంఘం అనేటువంటి కమిటీ ఉందండి. ఈ కమిటీకి అన్ని జిల్లాల్లో కూడా మెంబర్లు ఉన్నారు. కరీంనగర్, హైదరాబాద్లో మెంబర్లు ఉన్నారు. వాళ్ళ ద్వారా పంపిణీ చేస్తాం. ఇవి 200 గ్రామ్స్ ఒక ప్యాకెట్ చొప్పున దాదాపు 10,000 ప్యాకెట్లు పంపిణీ జరుగుద్ది. అంటే ఒక ఎకరానికి మనకి దాదాపు మాకు 28-30 కాటాల వరకు వస్తాయి. అందులో మేము ఇంచుమించు 20 కాటాల వరకు కూడా దీన్ని వినియోగిస్తాం. మిగిలిన అన్నదానానికి వినియోగిస్తాం. అంటే ప్రధానంగా ఈ ధాన్యం దీని స్పెషల్ ఏంటి? అందులో ప్రత్యేకంగా మనం వాడేటువంటి ధాన్యంలో ఏ రకమైన ధాన్యాన్ని దీనికి ఉపయోగిస్తాం? ఈ ధాన్యం కూడా కేవలం విత్తనం నుండి తలంబరాల వరకు కూడా అంతా రామమయమైనటువంటి భావంతో పంట కూడా చక్కగా సేంద్రియ ఎరువులతోనే పంట పండించి ప్రకృతి పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఈ కార్యక్రమం రాముడి యొక్క కార్యక్రమం ముందుకు నడిపిస్తున్నాం. అంటే ఇప్పుడు అంటే ఏ రకం అంటే మన స్వర్ణ అంటాము, గిద్దమసూరు అంటాం, ఏ రకమైన ధాన్యాన్ని ఉపయోగిస్తాం? 1064 అనేటువంటి గింజలు కొంచెం పొడుగ్గా ఉండి చేతికి వలవడానికి బాగుంటాయని చెప్పేసి 1064 అనేటువంటి వరి విత్తనాన్ని పంట పండిస్తున్నామండి. తర్వాత వలవలేనటువంటి వాళ్ళకి 108 గింజలు అష్టోత్తర శతనామ తలంబ్రాల దీక్షని పెట్టి 108 గింజలు ఇప్పుడు ఎవరు కూడా సున్నితంగా చేయలేకపోతున్నారు కాబట్టి 108 గింజలు అనేటువంటిది ప్రాజెక్టు పెట్టి అష్టోత్తర శతనామ తలంబ్రాల దీక్షను కూడా పెట్టి ఈ 1064 ధాన్యాన్ని పంపిణీ చేస్తున్నామండి. శ్రీకృష్ణ దానికి సంబంధించి చైతన్య సంఘం ఎన్ని సంవత్సరాల నుంచి దాన్ని ఇది రిజిస్ట్రేషన్ అవ్వడం 2001లో అయిందండి. ఈ తలంబరాలకు 2001 నుంచి ప్రారంభించామండి. మా సంస్థ ఫస్ట్లో గో సంరక్షణ, గోపూజ ఈడల ప్రజల చైతన్యం తీసుకురావాలని చెప్పి గోమాత పూజా కార్యక్రమాలు చేస్తూ, అలాగే తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ లక్ష ఇస్త్రాకుల సేవా కార్యక్రమాలు అవి చేస్తూ ఈ క్రతు 2011 నుంచి ప్రారంభమైందండి. 13 సంవత్సరం సార్. ఇది 13 సంవత్సరం చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా సిద్ధం చేసి పట్టుకుని వెళ్తారు. అంటే మళ్ళీ రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర పెట్టండి. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో గోదావరి హారతని పెట్టి తర్వాత మళ్ళీ రామచిలకలతో పెళ్లి కబురు అనేటువంటి కార్యక్రమం తలంబ్రాలు సిద్ధమైన తర్వాత రామచిలకలు తీసుకొచ్చి కలశాల్లో తలంబ్రాలు సిద్ధం చేసి రామయ్యకు కళ్యాణ కబురు పంపుతున్నాం. తర్వాత కళ్యాణ కబురు అయిన తర్వాత మన గోదావరి తీరానేమో గోదావరి హారత చేసి తదనంతరం ఈ 60 కలశాల్లో పోసి పట్టుకుని సమర్పించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు రాబోయే ఎప్పుడు శ్రీరామనవమి రాబోతుందండి? ఏప్రిల్ 10. ఈ సంవత్సరం అయితే మనకి ఏప్రిల్ 17 వచ్చింది సార్. మన శ్రీరామనవమి ఈ సంవత్సరం ఏప్రిల్ 17 వస్తుంది. ఒంటిమిట్ట కూడా ఏప్రిల్లో ఇంచుమించి 21-22లోనేమో ఒంటిమిట్ట వస్తుంది. తర్వాత ఏమో మనకి అయోధ్యలో మన తలంబ్రాల సాంప్రదాయ కళ్యాణం అనేది లేదు కాబట్టి మేమే ప్రత్యేకించి ఫిబ్రవరి 24న కోటి తలంబ్రాలు తీసుకుని వెళ్ళి కళ్యాణం పెడుతున్నాం. ఈ విధంగా చేయడం వల్ల భక్తులకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయండి? పెళ్లి కానీ యువకులకు కళ్యాణాలు జరగడం, రామనామస్మరణతో కనీసం 108 దగ్గర నుంచి 1000 గింజల దగ్గర నుంచి 5,000 గింజలు 10,000 గింజలు వాళ్ళు చక్కగా భక్తితో వలుస్తుంటే కళ్యాణం జరగకుండా గ్రహ స్థితుల వలన ఇబ్బందులు పడేవాళ్ళు కూడా ఈ వలవడం ద్వారా కళ్యాణాలు అవుతున్నాయి. అలాగే ఉద్యోగం లేనటువంటి వారు చక్కగా రామనామస్మరణతో వలవడం ద్వారా ఆ ఉద్యోగాలు పొందినట్టుగా మాకు చక్కగా మెసేజ్లు వస్తున్నాయి. అలాగే తర్వాత ఏమో ఆరోగ్యం బాగోలేనటువంటి వాళ్ళు కూడా రామనామస్మరణతో గోడుతో ఇలా ఒడ్డు వలవడం ద్వారా ఆరోగ్యాలు పొందడం అనేటువంటి ఫలితాలు భక్తులు పొందుతున్నట్టుగా మాకు చక్కగా మెసేజ్లు పెట్టి వాళ్ళ సంతోషాన్ని సంతృప్తిని ఈ భాగ్యం కలిగించినందుకు మా జన్మ ధరించిందని చెప్పి అంటున్నారు. అది మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. చక్కగా ఈ కార్యక్రమాన్ని మన ప్రజల భక్తులందరికీ కూడా చక్కగా మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నందుకు కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, ధన్యవాదాలు. ఇది కళ్యాణం అప్పారావు గారు అయితే ప్రత్యేకంగా ఈ గోకవరం అచ్యుతాపురం గ్రామంలో శ్రీరామనవమికి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ ధాన్యాన్ని అయితే పంట పండిస్తారు. పంట పండించినటువంటి పంటనైతే ఏకంగా అంటే శ్రీరాముని రూపంలో ఉన్నటువంటి అలాగే శ్రీరాముడు అలాగే జాంబవంతుడు మొత్తం అందరూ కలిపి పంట కోసినటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తున్నాం. ఈ పంట కోసినటువంటి పంటనైతే అన్నీ కూడా కోటి తలంబ్రాల ఇవన్నీ కూడా గోరుతోనే ఒలిచి శ్రీరామనవమి జపిస్తూ వీళ్ళంతా కూడా చేస్తుంటారు. శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఇది దాదాపుగా 13 సంవత్సరాల నుంచి అయితే ఇదే ఆనవాయితీగా భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీరాముడికి కావచ్చు, అలాగే ఒంటిమిట్టలో ఉన్నటువంటి శ్రీరాముడు కావచ్చు, ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా గోకవరం నుంచే ఈ యొక్క తలంబ్రాలు వెళ్తుంటాయి. అక్కడి నుంచే కానీ ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి అయోధ్య రామయ్యకి కూడా ఇక్కడ నుంచే ప్రత్యేకమైనటువంటి ఈ భక్తి శ్రద్ధలతో పండించినటువంటి పంట శ్రీరామనవమికి కళ్యాణానికి ఎంతో వైభవంగా ఈ తలంబ్రాలను అయితే ఉపయోగిస్తుంటారు. ఎంతో అందరూ కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ తలంబ్రాలను అక్కడ పట్టుకెళ్తున్నటువంటి అప్పారావు గారు ఇక్కడ ఉన్నటువంటి
ఉన్నటువంటి అప్పారావు గారు అయితే ఈ ప్రత్యేకంగా దీనికి ఒలిచిన తర్వాత చిలకలతో కబురు పంపించడం, అలాగే ఆ శుభలేఖలో కబురు పంపించడం శ్రీరాము అన్నట్టుగా, అలాగే ఒక కుండలో దాన్ని ప్రత్యేకంగా కలశాల్లో పెట్టుకుని ఆ కలశాల్లో గోదావరి ఒడ్డునితో హారతి ఇచ్చిన తర్వాత ఈ యొక్క భద్రాచలం రాముడు కావచ్చు, అలాగే ఒంటిమిట్ట కావచ్చు, అక్కడ కూడా చేరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ప్రధానంగా శ్రీరామనవమి ఏప్రిల్ 17వ తేదీకి ఇక్కడ ఉన్నటువంటి పండినటువంటి పంటనైతే ఇప్పటి నుంచి కూడా కార్యాచరణ చేసి అక్కడి నుంచి కూడా తలంబరాలు సిద్ధం చేసి వచ్చే సంవత్సరంలో రాబోయే ఏప్రిల్ 17కి శ్రీరామనవమికి అయితే ఇవన్నీ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ బాలుతో ప్రకాష్, RTV, గోకవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.